నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం త్వరలో పురంధేశ్వరికి ఉద్వాసన రెచ్చగొడుతూనే పవన్ శాంతి వచనాలు డిక్లరేషన్ పై 4 ఏళ్ల క్రితం హైకోర్టు సంచలన తీర్పు వైసీపీ నేతలు ఇల్లు దాటొద్దంటున్న పోలీసులు ఓడిపోవడం మంచిదేనట ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరికి త్వరలో ఆ పార్టీ అధిష్టానం ఉద్వాసనం పలకనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం గత ఏడాది జూలై మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల కోసం పురంధేశ్వరిని బీజేపీ అధిష్టానం అధ్యక్షురాలను చేసింది టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడంలో పురంధేశ్వరి కీలక పాత్ర పోషించారు బీజేపీ నాయకత్వ బాధ్యతలు పురంధేశ్వరి చేతిలో లేకపోయి ఉంటే పొత్తు కుదిరేది కాదనే మాట వినిపించే సంగతి తెలిసిందే ప్రస్తుతం పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆమెను తప్పించి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని తెలిసింది ఇప్పటికే కిరణ్తో బీజేపీ అధిష్టానం చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అక్టోబర్లో పురంధేశ్వరిని తప్పించొచ్చని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి ఏపీలో టీడీపీ ఎదుగుదల కోసం మాత్రమే పురంధేశ్వరి పనిచేస్తున్నారని ఇప్పటికే ఆమెపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి మరి ముఖ్యంగా తన సామాజిక వర్గానికి మాత్రమే ఆమె ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఇందుకు ఉదాహరణగా లంకా దినకర్కు నామినేటెడ్ పదవి ఇవ్వడాన్ని చూపారని తెలిసింది కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని పురంధేశ్వరి ఆశించినప్పటికీ అధిష్టానం మాత్రం ఆమె వైపు మొగ్గు చూపలేదు పురంధేశ్వరిని బీజేపీ చీఫ్గా తప్పిస్తే తమకు నష్టమని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతూనే మరోవైపు శాంతి వచనాలు పలకడం ఆయనకే చెల్లిందనే విమర్శలు వస్తున్నాయి ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదంపై కల్తీ ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ప్రజా సంఘాలు వామపక్షాల నేతల నుంచి పెద్ద ఎత్తున వచ్చాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై ఆసక్తికర కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది జగన్ తిరుమల పర్యటనపై ఎవరూ మాట్లాడొద్దని ఆయన పిలుపునిచ్చారు జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకునే విషయాన్ని టీటీడీ అధికారులు చూసుకుంటారని పవన్ చెప్పారు ఈ విషయమై ఎవరు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు మతాల మధ్య గొడవలు సృష్టించాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు అందుకే పోలీసులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా సనాతన ధర్మం హిందుత్వం గురించి భారీ డైలాగులు చెప్పింది పవనే సనాతన ధర్మాన్ని కాపాడడం తన ఒక్కడి బాధ్యత అని ఆయన ప్రశ్నించారు కూడా అలాగే క్రిస్టియన్ ముస్లింలకు సంబంధించిన వాటిపై దాడి జరిగితే అందరూ మాట్లాడతారని హిందూ మతం విషయంలో మాత్రమే ఎందుకు ఇలా అని ఆయన నిలదీశారు పవన్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోకమంతా కోడేకూస్తోంది కానీ జగన్ అలాంటి చర్యలకు దిగుతారని పవన్ విమర్శించడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ఆయన అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు అయితే అన్యమతస్థుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్పై సంతకం చేయిందే దైవ దర్శనం చేసుకోవడానికి వీల్లేదని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో పాటు కూటమి నేతలు గట్టిగా వాదిస్తున్నారు డిక్లరేషన్పై సంతకం లేనిది ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారి దర్శనం చేసుకోకుండా జగన్ను అడ్డుకోవాలనే ప్రయత్నాలు చాలా ఏళ్లుగా జరుగుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా డిక్లరేషన్పై సంతకాన్ని వివాదం చేయడానికి ప్రయత్నించారు ఈ మేరకు గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ వేశారు 4 ఏళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం పిటిషనర్ మధ్య హైకోర్టులో పోరు జరిగింది ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ భట్టు దేవానంద్ సంచలన తీర్పిచ్చారు శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవడానికి డిక్లరేషన్పై సంతకం చేయాల్సిన అవసరం లేదంటూ పిటిషన్ను జస్టిస్ భట్టు దేవానంద్ కొట్టివేయడం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది డిక్లరేషన్పై జగన్ సంతకం చేయాల్సిన అవసరం లేదని న్యాయస్థానమే చెప్పినప్పుడు అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వానికి టీటీడీకి ఏం హక్కు ఉందని ప్రశ్నిస్తుండడం గమనార్హం మరోవైపు జగన్ సంతకాన్ని టీటీడీ అధికారులు అడుగుతారని ప్రభుత్వ అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఉత్కంఠ రేకెత్తిస్తోంది ఇవాళ ఆయన తిరుమలకు రానున్నారు రేపు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు అయితే దర్శనానికి వెళ్లాలంటే తప్పనిసరిగా డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేయాల్సిందే అని కూటమి నేతలు అంటున్నారు అయితే ఆ అవసరం లేదని వైసీపీ నేతలు చెప్తున్నారు ప్రతిపక్ష నాయకుడిగా 2 సార్లు అలాగే ముఖ్యమంత్రి హోదాలో 5 దఫాలు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని జగన్ దర్శించుకున్నారు అప్పుడెప్పుడూ లేని సంతకం ఇప్పుడెందుకని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు కేవలం రాజకీయ కక్షతో మత విద్వేషాలను కూటమి నేతలు రెచ్చగొడుతున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలిపిరి వద్దే జగన్ను అడ్డుకుంటామని కూటమి నేతలు హెచ్చరిస్తుండడం గమనార్హం మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఉమ్మడి చిత్తూరు కడప నెల్లూరు జిల్లాలోని వైసీపీ నాయకులకు గత రాత్రి నుంచి పోలీసులు నోటీసులు ఇస్తున్నారు
చేస్తున్నారు. ఇల్లు దాటి బయటికి రావద్దని పోలీసులు హెచ్చరించడం చర్చనీయాంశమైంది. జగన్ పర్యటనలో పాల్గొని గొడవలకు తెరలేపితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వేధింపుల్లో భాగంగానే జగన్ తిరుమల పర్యటనను వివాదాస్పదం చేస్తోందని వైసీపీ నేతలు విమర్శించడం గమనార్హం. మరొక మంచిదే అంటూ టీవీలో బట్టలను ఉతికే పౌడర్కు సంబంధించిన యాడ్ ఒకటి వస్తూ ఉంటుంది. అంటే బట్టలు ఎంత మురికిగా ఉన్నా ఆ పౌడర్ వాడితే అవి శుభ్రం అవుతాయని దాని సారాంశం. అదే టైప్లో కేసీఆర్ కుమారుడు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము ఓడిపోవడం మంచిదే అన్నాడు. ఇది ఆయన రిలీజ్ అయ్యా అన్న మాట కాదు, ఓటమిని ఒప్పుకున్నట్లు కాదు. ఇప్పటికీ కేసీఆర్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ పొగరు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఓటమి ఎందుకు మంచిదో కేటీఆర్ భాష్యం చెప్పాడు. గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుందన్నాడు. ఆయన చెప్పింది సులభంగానే అర్థమవుతోంది కదా. రేవంత్ రెడ్డి గాడిద, కేసీఆర్ గుర్రం అన్నమాట. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నాడని అంటున్నాడు. ఆయనకు పాలన చేత కావడం లేదని అంటున్నాడు. 6 గ్యారెంటీలు గాలి వదిలేసి హైడ్రా పేరుతో నాటకాలు ఆడుతున్నాడని మండిపడుతున్నాడు. పేదల బతుకులు నాశనం చేస్తున్నాడని అంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని అంటున్నాడు. అప్పుడే మంత్రి పదవులు కూడా డిసైడ్ చేస్తున్నాడు. వరంగల్కు చెందిన దాస్యం వినయ్ కుమార్ తమ ప్రభుత్వంలో మంత్రి అవుతాడని చెప్పాడు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావాలని కేటీఆర్ బలంగా కోరుకుంటున్నాడు. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని, ఉప ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని చాలా నమ్మకంగా ఉన్నాడు. ఓటమి నుంచి ఉపశమనం లభిస్తుందని అనుకుంటున్నాడు. సిగ్గు లేకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడని అన్నాడు. కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు చేసింది కూడా సిగ్గులేని పనేనని మర్చిపోయాడు. తమ పార్టీ 100 ఏళ్లు రాజకీయాలు చేయాలంటే తమిళనాడులో డిఎంకే మాదిరిగా బలంగా తయారు కావాలని అంటున్నాడు. అక్కడ పార్టీ పనితీరును స్టడీ చేయడానికి ఆల్రెడీ గులాబీ పార్టీ బృందం అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఆ పని మీదనే ఉంది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.